హాయ్ గైస్. సో రేపైతే మా మమ్మీ బర్త్డే అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. సో రేపైతే మా మమ్మీ బర్త్డే. సో ఏంటంటే రేపైతే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్, అంటే లైక్ గెట్ టుగెదర్ అనమాట. సో రేపైతే అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. నేను మా మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వడం కష్టం. సో అందుకే ఈరోజు నైట్ 12 o'clock ప్లాన్ చేస్తున్నాం. మా మమ్మీ బర్త్డే 12th July, అంటే సండే రోజు వచ్చింది. సో ఈరోజు సాటర్డే అనమాట. సో రేపు ఎట్లా సండే కాబట్టి 12 o'clock ప్లాన్ చేసినా కానీ ఏం కాదు. ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నా అంటే మా మమ్మీ రూమ్లోనే ఉంది అండ్ మా ఇల్లు మొత్తం సైలెంట్ ఉందన్నమాట, టీవీ ఆఫ్ చేసిన. సో అందుకే ఇంత మెల్లగా మాట్లాడుతున్నా, మా మమ్మీకి వినిపించొద్దని. సో ఈరోజు నైట్కి అయితే నేను కొంచెం లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం సింపుల్గానే ప్లాన్ చేసిన అనమాట. బికాజ్ రేపు ఎట్లా ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట మా మమ్మీకి, అది మీకు కూడా చెప్తాను. సో అట్లా ఇప్పుడు సెలబ్రేషన్ అయితే చాలా సింపుల్గా ప్లాన్ చేసిన. మా తమ్ముడు వస్తున్నాడు, ఇక్కడ నేను వచ్చేసిన. సో మా ఇంట్లో రేపు ఎట్లాగో గెట్ టుగెదర్ ఉంది కాబట్టి ఇల్లంతా ఎట్లయినా సదరాలి. సో ఇప్పుడైతే నేను ఇల్లు సదరబోతున్నాను అనమాట. దానికంటే ముందు ఇల్లు ఆల్మోస్ట్ అంత క్లీన్గానే ఉంది, బట్ నా రూమ్ చాలా గలీజ్ మెస్సీగా ఉందన్నమాట. ఒకసారి దాంట్లో చూపిస్తా. సో ఇట్లా మెస్సీ ఉందన్నమాట. ఫస్ట్ ఈ రూమ్ అయితే నేను క్లీన్ చేయాలి. ఓకే, బాయ్. సో గైస్, మేమైతే ఇప్పుడు గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే అబ్బా మమ్మీ, ఏంది గైస్ ఇది? ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏడబెట్టుకోవాలి. గరిబ్ పెట్టడానికి ఒక పెద్ద తంటాలు పడుతున్నాను ఇప్పుడు. రైట్, ఓకే. అయ్యా ఇప్పుడు అది దూరం వెళ్ళిపోయింది గిఫ్ట్ ప్యాకింగ్. సరే ఇది ప్యాక్ చేస్తుంది. సో గైస్, ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా మా పిన్ని ఇద్దరు కిటీ పార్టీ మెంబర్స్ కాబట్టి ఇద్దరు ఒకటేసారి కొనేసారు అనమాట. మేమైతే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాము రెండు. మా మమ్మీ మా ప్యాక్ చేస్తుంది. సో మా గిఫ్ట్స్ అయితే ఇవ్వనమాట. ఈ బుజ్జి ఏమంటారు, జ్యూసర్, సిప్పర్ ఏదైనా అనుకోవచ్చు. గైస్, మా మమ్మీకి ప్లాన్ గురించి ఇంకా అర్థం కాలేదు. సో మా మమ్మీకి తెలియదు, థ్యాంక్ గాడ్. సో నేను కరెక్ట్గా గిఫ్ట్స్ ప్యాక్ చేయకముందు కేక్ ప్రిపేర్ చేద్దాము, మా మమ్మీ ఎట్లా కిందికి వెళ్ళింది కదా అనుకుని తీరా చూస్తే పాలు లేవు. సో మా తమ్ముడికి మెల్లగా పైసలు ఇచ్చి పాలు తెమ్మని చెప్పి ఇక్కడ పాలు పెట్టినాను అనమాట. ఇప్పుడే గిఫ్ట్స్ ప్యాక్ చేసి వచ్చి ఇక్కడ పాలు పెట్టినాను. అంటే మనకి కేక్ ఎంత నెసెసరీయో అంత మాత్రమే పెట్టినాను అనమాట. సో చిన్న కేకే చేస్తాం, మరి పెద్దది కాదు. అండ్ బేకరీస్లో అట్లా దొరికేటివి కూడా కాదు, చిన్నగా నార్మల్ స్పాంజ్ కేక్ లాగా చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం మంచిగా డిన్నర్ కూడా నేనే చేసిన, బట్ ఇట్స్ ఓకే. ఓకే గైస్, బాయ్. ఇప్పుడైతే నేను ఫస్ట్ డిన్నర్ కూడా చేసేస్తాను, ఎందుకంటే మస్తు ఆకలి వేస్తుంది నాకు. తిన్న తర్వాత కేక్ చేసేసిన నాకు దాన్ని. లేరా, నా బర్త్డేకి సర్ప్రైజ్ చేసేలే. అబ్బా అనుకుంటున్నా, దా ఏడికి
దా లేవు. ఏడికి ఏ లేవు మమ్మీ. రారా కన్నులో దా. మమ్మీ ఆల్వేస్ కుకింగ్ నిద్ర కమ్మునింగ్స్ దా. ఒక నిమిషం రండి. కన్ను చెమటలు చూసుకో. విక్సా ఇక్కడ మెల్లగా మెల్లగా. నువ్వు కానీ కళ్ళు తెచ్చినా అనుకో తెలుసా ఏదా ఇక్కడ 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 ఉంది చూడు సోఫా. ఈడ కూర్చో. కూర్చో కూర్చో. లైట్ వేసిరా వేసిన నిద్రలో గాలి మంచిగా వస్తుంది కదా. బట్టి చెప్పు ఆన్సర్ చెప్పు బాబు. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గట్టిగా చెప్పు. కళ్ళు మూసి కళ్ళ గంటలు కట్టి హాయ్ చెప్పు. హాయ్. సో రాంగ్ చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నావు నువ్వు? వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్. పోయిరా పో మరి. వద్దు నో. వాటర్ తాగుతావా? సో గైస్ మా మమ్మీకి దగ్గుందనమాట కదా మమ్మీ. పాపం అయితే నమ్మకం కాదు ఇట్లా పెట్టు. అయితే మమ్మీ దయ్యం లెక్క కనిపిస్తుంది. ఏ మమ్మీ సారీ సారీ. ఏ ఎంతసేపు కొట్టు. హ్యాపీ బర్త్డే మమ్మీ. గుడ్ మమ్మీ. ఇప్పుడు ఓపెన్ చేయి కన్ను. ఓపెన్ చేయి కట్లు. అటు నుంచి కాదు. ఓపెన్ చేయి. అది ఎట్లా హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి కేక్. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే. వేరే హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టు. హ్యాపీ బర్త్డే. ఇది బాగాలేదు అందుకే. మమ్మీ అవి కూడా ఊపు. ఏ ఊపాలే మమ్మీ. కష్టపడి పెట్టినావు పెట్టద్దు. పో పో. ఏ పో కన్ను.
కొంచెం దగ్గర పోతే ఫోటో తీస్తా కదా అక్కడ పో. మమ్మీ ఆయనకు మళ్ళీ పెట్టు. నువ్వు మమ్మీకి పెట్టు. బాగుంది, చాలా బాగుంది. గాది కలర్ ఇంకా సెట్ అవుతుంది. మమ్మీ ఎట్లా అనిపిస్తుంది? సో సర్ప్రైజ్ అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్రెడీ నేను మీకు ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చేసా. నేనే చేసిన గాయస్ కేక్. బర్త్డే అయితే అయిపోయింది, నా ప్లాన్ సక్సెస్ అయింది. గుడ్ నైట్, రేపు పొద్దున్న కలుసుకుందాం. బాయ్. వెళ్తా నేనైతే మంచిగా శారీ అయితే తీసుకున్నాను అనమాట. మా మమ్మీకి అస్సలు దీని గురించి ఐడియా 0% ఐడియా. సో అంటే డబ్బులు ఉన్నాయని తెలుసు, కానీ ఏం గిఫ్ట్ ఇస్తామని 0% ఐడియా లేదనమాట. మరి చూద్దాం మా మమ్మీ సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో కాదు. ఇప్పుడైతే మా మమ్మీకి ఏం ఐడియా లేదు. సో గైస్, మేము తెచ్చినది ఇప్పుడు నేను మా మమ్మీకి ఇస్తున్నాను. మా మమ్మీ శారీ కట్టుకుంటుంది, సో ఇది ఇస్తున్నాను అనమాట. లెట్స్ గో. మమ్మీ ఒకసారి డోర్ ది, ఒకసారి ది, అరే ఒకసారి ది. మమ్మీ ఒకసారి తీ మమ్మీ, అర్జెంట్. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. అందరు పట్టుకొని పెట్టుకోండి. ఓకే, సక్సెస్ఫుల్గా మంచిగా అయితే చేసిన. అండ్ సో నేనైతే చాలా హ్యాపీ అనమాట ఈరోజు. నా మేకప్ కూడా చాలా బాగుంది, అంటే ఐ మేకప్ కూడా చాలా బాగుంది. ఎక్కువ బట్ పోలేదు, ఇక్కడ సైన్ వచ్చింది, ఇక్కడ సైన్ అయితే అసలు వెళ్ళలేదు. అండ్ యా, పొద్దునట్లలో ఎప్పుడు కూడా అంతే మంచిగా ఉన్నా. సో యా, అన్నీ అట్లా కలిసి కట్టుకు వచ్చేసాయి అనమాట. సో కాలు ఫుల్ నొప్పిలు వేసుకున్నాయి, ఫుల్ అలసిపోయినా. ఎట్లా అంటే చాలా దారుణంగా అలసిపోయినా, నిద్ర వస్తుంది. ఇంకా అందరికీ థ్యాంక్స్, మంచిగా కోఆపరేట్ చేసినారు, మంచిగా ఈ మా మమ్మీ బర్త్డేని మంచిగా సక్సెస్ఫుల్గా చేసినారు. సో థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. అండ్ మీకు ఒకవేళ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్.